సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఆఫ్ యాన్ అరే. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని నంబర్స్ తీసుకున్నాం అనుకోండి. ఇలా నంబర్స్ తీసుకుంటే దీనిలో సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఏది? 93 అనేది. లార్జెస్ట్ ఏమో 96 అవుతుంది. సెకండ్ లార్జెస్ట్ ఏమో 93 ఎలిమెంట్ అనేది అవుతుంది. దీన్ని మనం 2 వేస్లో చేయవచ్చు. ఫస్ట్ ఏంటి, సార్ట్ చేసేసి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి కదా సార్టింగ్కి, అలా సార్ట్ చేసేసి సెకండ్ ఎలిమెంట్ అనేది మనం ప్రింట్ చేయొచ్చు. అలా కాకుండా ఇంకో వే ఏంటంటే ఫస్ట్ దానికి కోడ్ రాద్దాం. కోడ్ రాసి దాని తర్వాత ఎక్స్ప్లెనేషన్ అనేది చెప్తాను. ఫస్ట్ లార్జెస్ట్ ఎలిమెంట్ అనేది అరే ఆఫ్ 0 అనుకుంటాను. సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ అనేది ఇంకో వేరియబుల్ డిక్లేర్ చేసి ప్రజెంట్కి -1 అని పెట్టుకున్నాము. ఆ తర్వాత ఫర్ అని చెప్పేసి ఇంట్ అని చెప్పేసి i = 1 దగ్గర నుండి స్టార్ట్ చేసి i <n. n అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ యాన్ అరే అని. i ++ తర్వాత ఇఫ్ అరే ఆఫ్ i అనేది గ్రేటర్ దాన్ లార్జెస్ట్ అయితే ఫస్ట్ లార్జెస్ట్ ఎలిమెంట్ కనుక్కుంటాము ఈ ఫర్ లూప్లో. ఆ తర్వాత సెకండ్ లార్జెస్ట్ ఎలా అంటే ఫర్ అని చెప్పేసి ఇంకో లూప్ తీసుకొని i = 0 దగ్గర స్టార్ట్ అయ్యి <n దగ్గరికి వెళ్ళి i++ చేస్తా. ఆ తర్వాత ఇఫ్ అని చెప్పేసి అరే ఆఫ్ i ఎలిమెంట్ అనేది గ్రేటర్ దాన్ సెకండ్ లార్జెస్ట్ అయి ఉండాలి. n అని చెప్పేసి అరే ఆఫ్ i ≠ లార్జెస్ట్ అయి ఉండాలి. అప్పుడు సెకండ్ లార్జెస్ట్ అనేది అరే ఆఫ్ i అవుతుంది. ఇలా మనం సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ అనేది కనుక్కోవచ్చు. ఈ కోడ్ ఎలా వర్క్ అవుతుందంటే ఫస్ట్ లార్జెస్ట్ ఎలిమెంట్ అనేది ఈ పైన ఫర్ లూప్ ద్వారా మనకి లార్జెస్ట్ ఎలిమెంట్ అనేది లాస్ట్ వీడియోలో చెప్పిన విధంగా వస్తుంది 96 అనేది. ఆ తర్వాత ఎలా అంటే ఫర్ అని చెప్పేసి i = 0 దగ్గర 0 ఏంటి 35 ఎలిమెంట్ అనేది ఇక్కడ ఫస్ట్ మనకి సెకండ్ లార్జెస్ట్లో -1 అనేది స్టోర్ అయి ఉంటుంది. ఇప్పుడు 35 అనేది గ్రేటర్ దాన్ -1 కాదా అని చెక్ చేస్తుంది. ఆమె 35 అనేది ≠ 96 కాదా అని చెక్ చేస్తుంది ఈ లూప్లో.